సౌలభ్యం ఇక్కడ ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతి విలేజ్ నుంచి కొంతమంది నాయకుల్ని మనం మొన్న ఎవరైతే మాట్లాడామో మనం వాళ్ళని కూడా పిలుచుకొని ఈరోజు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఒక్కొక్క మైక్ అందిస్తారండి. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు చేస్తే మైక్ మీ దగ్గరకు వస్తుంది. సో దయచేసి మీరు చెప్పాలనుకుంది క్లుప్తంగా అండ్ ఆల్రెడీ ముందు చెప్పిన వాళ్ళు మళ్ళీ రిపీట్ చేయకుండా కొత్త పాయింట్ ఏదైనా అడిగేదంటే దయచేసి అడిగితే కొంత సమాజపరం మళ్ళీ పబ్లిక్ మీటింగ్ ఉంది కాబట్టి కొంత చెప్పినట్టు రిపీట్ చేయకుండా ఏవైతే అడగాలనుకుంటే అవి క్లుప్తంగా అడిగితే మనం క్విక్గా మనం ఆయన దృష్టికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. మీరు ఏమైనా మాట్లాడుకుంటే రేస్ చేయాలి. సార్ 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 కలిసాం. అది ఫింగర్ టైప్ జట్టి కట్టాలని చెప్పాం, కానీ వారు ఫ్లాట్ జట్టి కట్టి ఇవాళ చనిపోవడానికి ఏదైతే అక్కడ ఎక్కడ లేని హార్బర్లో ఎక్కడ లేని బిల్డింగ్లు కట్టారన్న. ఇంచుమించు 27 బిల్డింగ్లు 30 బిల్డింగ్లు ఉన్నాయి. అవి ఎక్కడ లేవు. ఆ అమౌంట్ ఫ్రమ్ వాళ్ళకి ఉపయోగించి ఉంటుంటే ఈ ప్రాణాలు పోవు, బోట్లు ఇరిగిపోవు, వల్ల పోవు. ఆ వాళ్ళు ఒకటి వేయలేదు. అది మేము చాలాసార్లు కలగదు చెప్పాం. మూడవది ఆయిల్ సబ్సిడీ అనేది. మరి గత 25 సంవత్సరాల క్రితం 300 లీటర్లు వాడితే ఆయిల్ సబ్సిడీ ఉంది మా బోట్లకి. మరి ఇప్పుడు అదే బోట్లు లైలాండ్ ఇంజన్లు మారి పెద్ద బోట్లు అవే స్టామినా పెరిగింది.